ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టుల ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. నవంబర్ 17న కీలకమైనటువంటి ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత హిడ్మా మరో 5 ఎన్కౌంటర్లు చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ ఏపీలోని 5 జిల్లాల్లో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లుగా తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని, 7 నక్సలైట్స్ చనిపోయారని తెలిపారు. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారని, వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీంలను పట్టుకున్నట్లుగా తెలిపారు. వారి నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్స్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశామని అన్నారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పనిచేసిందని కొనియాడారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లుగా వివరించారు. అన్ని సెట్ చేసుకున్నాకే ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిలు భావించారని అన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలు ఎంచుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. మళ్లీ సమయం చూసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, మావోల మూవ్మెంట్ ప్లాన్లపై ఇతర సమాచారం లేదని అన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ వీ కుడ్ అరెస్ట్ సో మెనీ పీపుల్, ఇంపార్టెంట్ కార్డర్స్ ఎట్ వన్ టైమ్. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ Zonal Committee members 3, very important cadres from Chhattisgarh area and last చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. విల్ సీ దట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ ఎంటైర్ టువర్డ్స్ గోల్ టు మేక్ అగైన్ ఏపీ మావోయిస్ట్ ఫ్రీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఎస్టర్డే మనం మాట్లాడితే వెన్ వీ వర్ స్పీకింగ్ టు అవర్ ఛత్తీస్గఢ్ కౌంటర్ పార్ట్ అండ్ తెలంగాణ కౌంటర్ పార్ట్, they said that people already started approaching that we would like to surrender. So definitely it's going to be a big impact and we can expect a huge number of surrenders in coming weeks and days. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ 2 మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా, వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ 1, దెన్ ఒడిశా ఈజ్ 1, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ
సరెండర్ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు.